వర్ధిల్లాలి నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం. వర్ధిల్లాలి నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం. పంగిడిగూడెం సీలింగ్ పువ్వులు పేదలకు వెంటనే. పంగిడిగూడెం సీలింగ్ పువ్వులు పేదలకు వెంటనే. పంగిడిగూడెం సీలింగ్ పువ్వులు పేదలకు వెంటనే. వర్ధిల్లాలి నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం. వర్ధిల్లాలి నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం. వర్ధిల్లాలి నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం. ఈరోజు పంగిడిగూడెం సీలింగ్ భూముల పంపకం కోసం గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు జరపాలని, అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి గత 30 సంవత్సరాల నుంచి ఎవరైతే ఆ భూముల కోసం పోరాడుతూ ఉన్నారో ఆ భూములు వాళ్ళకి చెందేలాగా ఆ గ్రామంలో బహిరంగ విచారణ జరిపించి ఆ యొక్క భూములను ఆ పేదలకు అప్పచెప్పాలని చెప్పేసి నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే, హైకోర్టులో ఏదైతే పేదలకి పంచమని గత సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చి ఉన్నదో దాన్ని మరి పూర్తిగా అమలు జరిపి ఆ గ్రామంలో మొదటి నుంచి ఎవరైతే ఆ భూముల మీద పోరాటం చేస్తూ ఉన్నారో ఆ యొక్క పేదలకి ఆ భూమిని పంచాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం. వర్ధిల్లాలి నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం. పంగిడిగూడెం సీలింగ్ భూముల వెంటనే. నేను సిపిఎంఎల్ రెడ్ స్టార్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఏదైతే పంగిడిగూడెం గ్రామానికి చెందిన సీలింగ్ భూములు భూస్వాములు రెవెన్యూ అధికారులు కుంభకభరితంగా పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారిన ఫలితంగా ఈరోజు కూడా ఆ సీలింగ్ భూములు పేదలకు దక్కకుండా పోయి ఈ అధికారులు భూస్వాములు కుమ్మక్కైన ఫలితంగా కోర్టు ఆర్డర్లను కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు. ఈ భూముల విషయం మీద ఎల్ఆర్టీ కొవ్వూరు, ఎల్ఆర్ఏటి ఏలూరు, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. ఈ తీర్పులు కూడా లెక్క చేయకుండా పేదలకు భూమి తక్కకుండా భూస్వాములు రెవెన్యూ అధికారులు చేస్తున్నారు. కాబట్టి మొన్న మార్చిలో రీసెంట్గా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏదైతే గతంలో ఈ భూముల మీద సుప్రీంకోర్టు తీర్పు ఉందో ఆ తీర్పు ప్రకారం ఈ భూముల్ని స్వాధీనం చేసుకుని ఎవరైతే ఆ గ్రామంలో భూమి లేని పేదలు ఉంటారో వాళ్ళకి పంచిపెట్టమని కలెక్టర్ గారికి డైరెక్ట్ ఇచ్చింది. ఆ విధంగా మొత్తం దానికి సంబంధించి